ఈ వీడియో బిగ్ బాస్ 8 గురించి. నచ్చకపోతే మిమ్మల్ని బిగ్ బాస్ 9 లోకి పంపుతా. ఇంకా మొదలెడదామా? వీడియో జరుగుతున్న ప్లేస్ ఎక్కడని మాత్రం నేను చెప్పను, ఎందుకంటే అక్కడ పనిచేసే ఒక కుర్రోడు నాకు ఇది చెప్పాడు, ఇక్కడ జరుగుతుందని చెప్పేసి చిన్న ఫుటేజ్ అయితే ఇచ్చాడు. బయట ఎన్ని వర్క్స్ జరుగుతున్నాయంటే అన్ని వర్క్స్ జరుగుతున్నాయి, కానీ ఎవరని మాత్రం అడగకండి. ఈ బిగ్ బాస్ జర్నీలో నేనే ఏదో రోజు మీకు చెప్తాను, అప్పుడు మీరు కంపల్సరీ బిగ్ బాస్ 9కి వెళ్ళిపోతారు. అవుట్ సైడ్ వ్యూ అయితే క్లియర్గా కనిపిస్తుంది, లోపల అయితే ఎవరికి ఎలా ఉండదు, అక్కడ వర్క్ చేసే వాళ్ళకి తప్ప. సో మనం అసలు ఏం చేయలేము. ఆ ఒక్కటే అడక్కే తన్నుతా. ఈ బిగ్ బాస్ 8 అంత హైప్ లేకపోవడానికి కారణం కంటెస్టెంట్స్ వీక్. కాకపోతే కొంతమంది సోషల్ మీడియా, కొంతమంది యాక్టర్స్ అలా చాలా మందిని అయితే తీసుకుని వచ్చారు. మనం ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళు చేసిన కామెడీ, వాళ్ళు ఎలా ఉంటది అని ఒక వీడియోగా చెప్తాను. ఫస్ట్, దిస్ ఈజ్ వంశీ కుంపట్ల. ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అసలు బిగ్ బాస్ వాతావరణం ఎలా ఉంటుందో కొన్ని మినిట్స్ లో అయితే తెలుసుకుందాం. ఫస్ట్ కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే మీ ముందు పెడుతున్నాను, ఒక్కొక్కరిగా మొత్తం అంతా తెలుసుకుందరు. కానీ ఆదిత్య ఓం రీసెంట్ గా అయితే అందరూ ఫేడ్ అవుట్ అంటున్నారు. ఈయన చాలా మందికి రిప్లై ఇచ్చారు, నేను ఫేడ్ అవుట్ కాదు, ఇంకా ఎవర్ గ్రీన్ అని. ఎంత ఎవర్ గ్రీనో ఈ బిగ్ బాస్ సీజన్ లో చూసేద్దాం. లాస్ట్ టైం రేఖ బోజ్ అనే ఒక అమ్మాయితో ఒక వీడియో చేశారు, వీడియో కాదు సినిమా. ఆ సినిమా ఇప్పుడు కూడా రిలీజ్ అవ్వలేదు, అందుకేనేమో ఇతన్ని అందరూ ఫేడ్ అవుట్ అంటున్నారు. ఒకసారి ఈయన వీడియో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మన అక్క బెజవాడ బేబక్క. ఈవిడికి సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లో 1,00,000 ఫాలోవర్ల దాకా ఉన్నారు. ఈవిడ ఎలా ఆడుతుందంటే మనకి తెలీదు, కానీ న్యూ ఫేసెస్ ని ఇంట్రడ్యూస్ చేయడం బిగ్ బాస్ కి ఇది కొత్త ఏం కాదు. చాలా మంది న్యూ ఫేసెస్ అయితే ఉన్నారు, కానీ ఈవిడ ఎలా నిలబెట్టుకుంటుందో చూద్దాం. సందు తిరిగాక వేసుకుంటే కాదు, యు స్టూపిడ్ పీపుల్. డ్రైవింగ్ రాదు కానీ వచ్చేస్తారు ఎగురుకుంటారు రోడ్ల మీదకి. నెక్స్ట్ వచ్చేసి అభిరామ్. ఈయన చిన్న చిన్న సినిమాలు ఒక 4-5 దాకా చేశారు, కానీ బిగ్ బాస్ ఎప్పుడు కొత్త రక్తాన్ని ఉప్పొంగిస్తుంది, అంటే ప్రోత్సహిస్తుంది అనమాట. కామెడీ చేశాను అనుకోకండి, ఎందుకంటే ఇటువంటి వాళ్ళని తీసుకుని వచ్చి ఎంత హైప్ ఇచ్చినా చివరికి వాళ్ళు ఎంతో కొంత సంపాదించుకుంటారు, కానీ ఏ అవకాశాలు లేక ఇబ్బంది పడతారు. అది తెలుసుకోవడమే నా డెస్టినేషన్. అయితే అభిరామ్ యాక్ట్ చేసిన 5 సినిమాల్లో ఏదో ఒక సినిమా కింద కామెంట్ చేసేయండి. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసరికి హైప్ ఇద్దాం అనుకుంటున్నాను, కానీ హైప్ ఇవ్వలేకపోతున్నాను. ఆవిడే మన దావత్ షో చేసిన రితు చౌదరి. రితు చౌదరి లుక్స్ తోనే కాదు, తన గ్లామర్ తో కూడా ఆకట్టుకుంటది. అలాగనే కాదు, చాలా షోస్ లో కూడా ఆవిడ కొంచెం కామెడీ చేస్తుంది, కానీ మనకు అది కామెడీగా అనిపించదు. ఓకే, ఈవిడ 4th కంటెస్టెంట్ అనమాట. నైట్ బజార్ లోనే 20,000 అవగొట్టుకున్నా. ఘనత మాకే తగ్గి. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసరికి చాలా మంది కుర్రోళ్ళకి ఫేవరెట్ కంటెస్టెంట్ అనమాట. ఆవిడ ఆడుతుందో లేదో మనకు తెలియదు, కానీ ఈ పాట పాడితే మీకే తెలిసిపోతుంది అనమాట. గొంగ మీద బాణం వేసి ఫీల్ అయితాంది రో మనసు. చాలే ఇంకా పాడను, కాపీరైట్ పడిపోద్ది. ఓకేనా? ఆ కంటెస్టెంట్ ఎవరో కాదు, విష్ణుప్రియ భీమినేని. ఇప్పుడు విష్ణుప్రియ, రితు చౌదరి ఒకే హౌస్ లోకి వెళ్తే అసలు ఏమవుతుంది? అసలు బిగ్ బాస్ ఎందుకు ఇంత ట్విస్ట్లు ఇస్తాడు? ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్ళిన తర్వాత లోపల కొన్ని రోజులు ఇద్దరు బాగానే ఉంటారు, మంచి ఫ్రెండ్షిప్ తో గేమ్స్ ఆడి అన్నీ ఆడతారు, కానీ చివరికి వచ్చేసరికి ఏమవుతుంది? బిగ్ బాస్ ఇద్దరికి శత్రుత్వం పెడతాడు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా ట్విస్ట్ లాగా ఇది కూడా లాస్ట్ కి వీళ్ళిద్దరు కలుస్తారా? ఒకసారి కామెంట్ చేసేయండి. 6th కంటెస్టెంట్ కి వెళ్లే ముందు మీ అందరికి ఒక హైప్ అయితే ఇస్తాను, అదే మన బరిలక్క. మన బరిలక్క వస్తే యూట్యూబే కాదు, హాట్స్టార్ కూడా ఎంటర్టైన్ అయిపోయి పిచ్చెక్కిపోద్ది. ఎంతవరకు నిజం అంటారు? బరిలక్క ప్లీజ్ కమ్ టు బిగ్ బాస్. బర్లకాడికి వచ్చిన రోజులాగానే ఈ బర్రే ఇది మా దోస్త్. బరిలక్క ఇది ఆర్డర్ కాదు, ప్రార్థన. ప్లీజ్ కమ్. వైల్డ్ కార్డ్ ఎంట్రీలోనే వచ్చాయి. నాగార్జున గారిని నేను రిక్వెస్ట్ చేస్తా, ఓకేనా? సరే, కామెడీ పక్కన పెడదాం. 6th కంటెస్టెంట్ వచ్చేసరికి నైనికా డాన్సెస్. నైనికా మీ అందరికీ తెలుసు, డి ప్రోగ్రామ్ లో చాలా బాగా చేసేది డాన్స్. అయితే ఆవిడ కూడా వస్తున్నారని ఒక చిన్న టాక్ అయితే వచ్చింది. ఆమె బిగ్ బాస్ లో సర్వైవ్ అవుతుందో లేదో తెలుసుకోవాలి. ఎంతవరకు సర్వైవ్ అవుతుందో సీజన్ లాస్ట్ లో చూద్దాం.
సెవెంత్ కంటెస్టెంట్ వచ్చేసరికి మీ అందరికి బాగా పరిచయం అయిన ఆలీ గారి తమ్ముడు కయ్యూమ్ ఆలీ. బిగ్ బాస్ 8కి రావడానికి గల కారణం ఆయనకి పెద్దగా ఇప్పుడు ఛాన్సెస్ లేవు. అయితే 90 కిడ్స్ అందరికి ఆయన ఒక కమిడియన్ గా గుర్తింపు ఉంది. ఇప్పుడైతే సరిగ్గా అతనికైతే గుర్తింపే లేదు. ఒక ఆలీ గారు సినిమాలు చేస్తున్నారు కానీ కయ్యూమ్ ఆలీకి అయితే సినిమాలు లేవు. ఓకే, ఆల్ ద బెస్ట్ కయ్యూమ్ ఆలీ. 8th కంటెస్టెంట్ వచ్చేసరికి ఆర్జే భాష. ఇతని గురించి అందరికి బాగానే తెలుసు. ఎందుకంటే రీసెంట్ గా బజ్ అయిన రాజ్ తరుణ్, లావణ్య, కళ్యాణ్ దిలీప్ శంకర ఈ ఎపిసోడ్స్ లో ఇతను ఉన్నాడు. ఇతన్ని ఎంతలా తిట్టినా కూడా ఏమనకుండా మీరు ఆపండి సార్, నేను న్యాయం వైపు నిలబడతాను అన్నాడు. ఆ న్యాయం ఎక్కడ దాకా వెళ్ళిందో మనకైతే తెలియదు కానీ సర్వైవ్ అవ్వగలడు. ఎందుకంటే ఇతనికి ఆ సత్తా ఉంది, ఎవరేమన్నా తీసుకోగలడు. అలాగే ఇతను కూడా చాలా మంచోడు. ఓకే, బిగ్ బాస్ లో ఎంతకాలం సర్వైవ్ అవుతాడో చూద్దాం. సరే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే సార్, నేను వచ్చిన పాయింట్ గురించి మాట్లాడతాను. నెక్స్ట్ వచ్చే కంటెస్టెంట్ పేరు మీ ఇంట్లో మీ మదర్స్ అడిగితే బాగా చెప్తారు. అతనే ఎవరో కాదు, నిఖిల్ మయ్యక్కిల్. ఇతను ఇప్పుడు రీసెంట్ గా ఒక షో కూడా చేశాడు, కిలాడి గర్ల్స్ కెరాక్ గాయ్స్. అది పెద్ద హిట్ అయిందో లేదో నాకు తెలియదు కానీ ఏదో ఒకసారి చూసా. అలాగే నెక్స్ట్ కంటెస్టెంట్ సౌమ్య గౌడ. ఈవిడ ఎంత హైప్ ఇస్తారో మనకి ఎంత హైప్ ఎక్కిస్తారో తర్వాత చూద్దాం. నెక్స్ట్ కంటెస్టెంట్ గురించి చెప్పే ముందు మీలో ఎంతమంది బేబీ మూవీ చూసారో కామెంట్ చేసేయండి. బేబీ మూవీలో ఈవిడ ఉండడం వల్ల సినిమాకి చాలా ప్లస్ అయిందని చాలా మంది అంటున్నారు. అదేంటో మీరు కూడా చూసేయండి. ఆవిడే ఎవరో కాదు, కిరాక్ సీత. ఆవిడ యాక్టింగ్ గురించి చెప్పాలంటే బేబీ సినిమా చూస్తే సరిపోద్ది. మనకి పబ్లిక్ లో ఎలా ఉంటారో నాకైతే తెలీదు. డ్రింక్ చేస్తారా మీరు? యా, ఆల్కహాల్ తాగుతాను. వెరీ సినిమాలో మాత్రం యాక్టింగ్ అదరగొట్టేశారు. ఈమె అక్క ఫ్యాన్స్ ఎంతమంది ఉంటారో కింద కామెంట్ చేసేయండి. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసరికి విస్మయశ్రీ. ఈవిడ రీసెంట్ గా 5 days బ్యాక్ నేను ఇన్స్టాగ్రామ్ లో కొన్ని రోజులు ఉండను, నాకు మీ అందరి సపోర్ట్ కావాలని అడిగింది. అలాగే ఇంటర్వ్యూ జరిగిన తర్వాత ఈవిడ బిగ్ బాస్ కన్ఫర్మ్ అయిందని అందరికీ తెలిసింది. నెక్స్ట్ ఇంకొక 3 days లో అందరూ పోస్ట్ పెడతారు, నేను మీ అందరికి కొంచెం దూరంగా ఉంటాను, నన్ను సపోర్ట్ చేయండి అని ఒక ఫ్యాన్ పేజెస్ క్రియేట్ చేయించి పాడ్కాస్ట్ ఛానల్స్ లో పెడతారు. ఓకే, మీరెవరు సపోర్ట్ చేస్తారో మీ ఇష్టం. మీలో ఎంతమంది విజయ్ దేవరకొండ సినిమా పెళ్లి చూపులు చూశారు? అందులో యూకలిప్టస్ అని ఒక డైలాగ్ ఉంటుంది కదా, అతనేనండి అభయ్ నవీన్. ఆయన కూడా కన్ఫర్మ్ అయ్యారు. అలాగే నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసరికి నాగమణికంఠ. ఇతనిలో ఏదన్నా లవ్ యాంగిల్ తెప్పిస్తారా అంటే ఏమో చెప్పలేం. ఎందుకంటే కుర్రోడు క్యూట్ గా ఉంటాడు, నీ అంత క్యూట్ గా మాత్రం ఉండడు. ఇతను ఇన్ఫినిటమ్ మీడియాలో చేస్తాడు. చాలా వెబ్ సిరీస్లు, స్టోరీస్, ఇంకా షార్ట్ ఫిలిమ్స్ లో యాక్ట్ చేశాడు. ఓకే, ఇతను కూడా హైప్ ఎక్కిందాం. అలాగే నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసరికి న్యూస్ రీడర్ కళ్యాణి గారు. ఆవిడ న్యూస్ చెప్తుంటే మనందరికి భలే అనిపిస్తుంది, ఎందుకంటే న్యూస్ లో ఏముండదు కాబట్టి. ఆవిడ ఏబిఎన్ ఛానల్లో వర్క్ చేస్తుంది. ఆవిడ కూడా 99% కన్ఫర్మ్ అనమాట. అలాగే సహారా కృష్ణన్, మనం ఇందాక చెప్పుకున్న న్యూస్ రీడర్ కళ్యాణి అండ్ సహారా కృష్ణన్, వీళ్ళిద్దరూ 99%, 100% అయితే కాదు. అలాగే న్యూస్ రీడర్ కళ్యాణి గారు ఫస్ట్ లో వస్తేనే ఎంట్రీ ఉంటది. గేమ్ ఆడుతున్నప్పుడు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉందో చూడండి, కానీ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. పర్సనల్ లైఫ్ లో అలా ఉండదు, ఎందుకంటే వాళ్ళ గేమ్ ఆడుతున్నారు. ఈ బిగ్ బాస్ ను కూడా ఒక గేమ్ లాగే తీసుకోండి. నేను చెప్పాలనుకున్న చెప్పేశాను. కంటెస్టెంట్స్ అందరూ చాలా మంచోళ్ళు. ఒకసారి వాళ్ళకి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి మన TFIలో జరుగుతున్న బిగ్ బాస్ ని ఒక హైప్ ఎక్కించండి. మనకు కావాల్సింది హైప్, ఇంకేమొద్దు. ఉంటాను. జై హింద్.